ఎస్ఎల్బీసీ టన్నెల్లో 9వ రోజు రెస్క్యూ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు చనిపోయారని మంత్రి జూపల్లి అధికారికంగా ప్రకటించారు. 8 మృతదేహాల ఆనవాళ్లు గుర్తించామంటున్నారు. టీబీఎం మిషన్ ముందు 4 డెడ్ బాడీలు, టీబీఎం మిషన్ కింద మరో 4 డెడ్ బాడీలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ 4 డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మిషన్ కింద ఉన్న మృతదేహాలను తీయడానికి ఈజీగా వారం పైన పడుతుందంటూ రెస్క్యూ టీం చెప్తుంది. రెస్క్యూ ఆపరేషన్లో ప్రభుత్వ నిర్లక్ష్యమేం లేదంటూ ప్రకటించారు. బీఆర్ఎస్ బురద జల్లుతుందంటూ మంత్రి జూపల్లి ఆరోపించారు. మొత్తం మీద ఈ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 2 టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, 4 కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. ప్రమాదం ధాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ 2 ముక్కలుగా విడిపోయింది. వెనుక భాగం 0.5 కిలోమీటర్ వరకు కొట్టుకురాగా ముందు భాగం పూడికలో కూరుకుపోయింది. ఈ రెండింటి మధ్య 3 నుంచి 5 మీటర్ల వరకు బురద పేరుకుపోయింది. టన్నెల్ ముందు భాగంలో సొరంగం మొత్తాన్ని మూసివేస్తూ 10 నుంచి 15 మీటర్ల వరకు మట్టి నిండిపోయిందని తెలిసింది. 2 టన్నెల్ భాగాల మధ్యలో 4, టన్నెల్ ముందు భాగం కింద సుమారు 15 నుంచి 20 అడుగుల లోతులో మరో 4 చిక్కుకొని ఉంటారని రాడార్ సర్వే చెప్తుంది. దీని ఆధారంగా గుర్తించిన 4 అనుమానిత ప్రాంతాల్లో ఏకకాలంలో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్న కొద్దీ ఊట నీరు వచ్చి చేరుతుండడంతో తవ్విన గుంతలు తిరిగి మూసుకుపోతున్నాయి. నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీరు అందుకు అడ్డంకిగా మారుతుంది. సుమారు 3 నుంచి 5 మీటర్ల వరకు తవ్వితే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియదు. అందుకోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తొలుత 2 టీబీఎం మిషన్ భాగాల మధ్య చిక్కుకున్న 4 బయటకు తీయాలన్న లక్ష్యంతో సహాయక చర్యలు ముందుకు సాగుతున్నాయి. టీబీఎం ముందు భాగం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వారంతా 15 నుంచి 20 అడుగుల లోతులో ఉన్నారంటూ జీపీఆర్ సర్వే చెప్తోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఆ 8 మంది కూడా సజీవ జల సమాధి అయినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారిని బయటకు తీసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మంత్రి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సరే, నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక 4 ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ 4కి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా 4 ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే ఈ యొక్క ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. అంటే సుమారుగా 450 అడుగుల సుమారుగా నిడివైనటువంటి మొత్తం ఆ మిషనే టన్నల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత లోపలికి ఉన్నది టోటల్గా, అంటే అంత లెంత్. సో వాటిని కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పార్ట్ కాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది. ఇట్ సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ 4 ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే భూమి పొరల నుంచి ఏముందో తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసము కొంత జాగ్రత్తగా ఆ రిపోర్ట్లు, సర్వేలు, ఆ రాడార్ సర్వేలు ఇవన్నీ చేయడం మూలన సమయం పట్టింది. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు సాయంకాలం వరకు ఈ 4 ఆచూకు సంబంధించి రేపు మనకు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సో మిగతా దానికి సంబంధించి ముందు ఎక్కడెక్కడైతే బాడీలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించడం జరిగింది. వర్క్ చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్లాస్మా కట్టర్తో కట్టింగ్ నడుస్తూ ఉంది. ఒకవైపు మడ్డును ఎక్కడ మన లోకోమోటర్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ ఉందో లోకోమోటివ్ దాని నుంచి కూడా తీసుకొస్తా ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా త్వరలోనే రిపేర్ అవ్వబోతా ఉంది. డీవాటరింగ్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటా, నాకు తెలిసినంత నేను కానీ మా మంత్రులంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఏదో రిజల్ట్ బయటపడుతుంది. దాంట్లో 2 ప్లేసులలో ఉన్నాయి. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక దగ్గర 4 ఉన్నాయి, ఒక దగ్గర 2, ఒక దగ్గర 2. ఈ రకంగా ఒకవైపు అంటే పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ పార్ట్ ఏలో ఉన్న చిక్కుకున్నటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు 100కు 100% రిజల్ట్ వస్తుంది. ఆ దిశలోనే పనిచేస్తూ ఉన్నారు. 24 గంటలు పని.
ఇక వారిని బయటికి తీసేందుకు 1000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. ఇక మిషన్ కింద ఉన్న మృతదేహాలను కూడా బయటకు తీసేందుకు అన్ని రకాల చర్యలు కొనసాగుతున్నాయి. ఈజీగా మరొక 2-3 రోజుల నుంచి 4-5 రోజుల వరకు పట్టొచ్చంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. దాదాపు షిఫ్ట్కు 120 మంది చొప్పున పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ ఓవరాల్గా ఈ ఆపరేషన్ కోసం మొత్తం 18 ఏజెన్సీలు, 54 మంది అధికారులు, 703 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంతమంది పనిచేస్తున్నా ఇప్పటికీ ఒక్క రాజు కూడా లభ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. సొరంగంలో చిక్కున్న వారు బతికున్నారా లేదా అనే అంటే 99% అవకాశం లేదంటూ ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పేశారు. 1% బతుకుండే అవకాశాన్ని కొట్టుపారేయలేమంటున్నారు. మొత్తం 8 మందిని బయటకు తెచ్చేందుకు ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చంటూ నిపుణులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. సహాయక బృందాలు నేరుగా ప్రమాద స్థలికి చేరుకోవాలంటే అందుకు సొరంగం మధ్యలో అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ భాగాల్ని బయటకు తరలించాలి. అందుకోసం ఆ భాగాలను ఎక్కడికక్కడ ముక్కలు చేస్తున్నారు. గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు, అల్ట్రా థర్మల్ కట్టర్లు వినియోగిస్తున్నారు. సుమారు 120 మీటర్ల పొడవుండి టన్నుల కొద్దీ బరువుండే మిషన్ భాగాలను బయటకు తొలగించడం ద్వారా సహాయక బృందాలను సవాల్గా మారింది. అది ఇప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మంత్రులు మాత్రం 2-3 రోజుల్లో ఆపరేషన్ పూర్తవుతుందని ఆశాభావంతో ఉన్నారు. 8 మందిని బయటకు తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద కన్వేయర్ బెల్ట్ పనిచేయాలి. అది పనిచేస్తే చివరి భాగం నుంచి ఇక శిథిలాల్ని నేరుగా బయటకు పంపవచ్చు. తొలగించిన శిథిలాల కింద చిక్కున్న వారి జాడను కనిపెట్టవచ్చు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించే పనులైతే జోరుగా సాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఆ 8 మందిని బయటకు తీయడానికి ఇప్పటికి ఇంకా పూడికతీత అలాగే డీవాటరింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇక ప్రోబోస్కోప్ అలాగే జీపీఆర్ లాంటి పరికరాలను కూడా వాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరోవైపు ఆర్మీ, నేవీ ఇంకా ఇతర సంస్థలు, సింగరేణి ఇలా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఆ బురద మట్టిని తొలగించే ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఆక్వాయ్, ప్రోబోస్కోప్ అలాగే జీపీఆర్ను ఉపయోగించి ఈ రెస్క్యూ ఆపరేషన్లు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, బీఆర్ఓ, సింగరేణి, మైన్స్ రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే జీఐఎస్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ర్యాట్ మైనర్స్, హైడ్రా, ఆర్మీ, నేవీ, ఇక మిలిటరీ సర్వీస్ ఇంజనీర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఢిల్లీ ఎల్ఎన్టీ, డిఆర్ఎఫ్, నవయుగ, మెగా, రాబిన్సన్ ఇలాంటి సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. అధికారులు ఈ రెస్క్యూ ఆపరేషన్ను సమీక్షించి శిథిలాలు, బురదను తొలగించే పనిని వేగవంతం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించడానికి గ్యాస్ కట్టర్లతో విరిగిన పరికరాలను కత్తిరించడానికి పని జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే సింగరేణి సహాయక బృందాలు మిగతా వాళ్ళందరూ తోడై ప్రస్తుతం ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఆ 8 మంది జాడ అంటే దాదాపుగా బతికుండే అవకాశం లేనట్టుగా చెప్తున్నారు. సో మిగతా ప్రక్రియ అంతా కూడా మరొక వారం రోజుల వరకు కూడా పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే ఈ విషయాన్ని వెల్లడించారు. 8 మృతదేహాల ఆనవాళ్లు గుర్తించినట్టుగా చెప్తున్నారు. టీబీఎం మిషన్ ముందు 4 డెడ్ బాడీలు, మిషన్ కింద మరొక 4 డెడ్ బాడీలు. ఇవన్నీ కూడా తీయడానికి తొలుత ఆ టీబీఎం మిషన్ శిథిలాలను అయితే పూర్తిగా బయటికి తీసుకురావాలి. తర్వాత పూర్తిగా డీవాటరింగ్ చేయాలి. అక్కడున్న పూడికతీతనంతా బయటికి తీయాలి. తర్వాతే ఆ
ఆనవాళ్ళు ఏదైతే గుర్తించిన డెడ్ బాడీ ఆనవాళ్ళు బహుశా బతికుండారని చెప్తున్నారు. అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు మరొక వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మంత్రులు చెప్తున్నారు. సో మొత్తం మీద అలు పెరగకుండా శ్రమిస్తున్నారు. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే రిజల్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. అక్కడ లోపలికి వెళ్ళాక పరిస్థితులను బట్టి పని చెప్తారు మాకు, ఆ పని చేస్తాం. అది ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ ప్రాణాలను కాపాడంలో మీరు మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి? అది మాకు వాళ్ళు బయటకు వచ్చినాక ఉంటుంది ఆ హ్యాపీనెస్. వాళ్ళు ప్రాణాలతోటి బయటకు వస్తే ఆ సంతోషం వేరే ఉంటుంది. అది దాని తర్వాత చెప్తాం అప్పుడు ఫీలింగ్ అనేది, వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితిని బట్టి. ఎందుకంటే లోపల ఆక్సిజన్ కూడా కష్టంగా అందుతోంది, అయినా పని చేస్తున్నారు. సో అక్కడ ఎలా ఉందండి? మాకు ఆల్రెడీ కొంచెం అండర్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అక్కడ మేము సింగరేణిలో చేస్తున్నాం కాబట్టి మాకు అది ఇక్కడ కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు లోపల ఎలా ఉందండి ఆపరేషన్? సేమ్ ఇక అంతే ఇక మాకు బురద ఎక్కువగా ఉందా? యనమంటగురు ప్రాణాలను కాపాడడానికి మీరు వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్గా అనిపిస్తుంది సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రామగుండం గోదావరి కని. ఎలా ఉందండి లోపల పరిస్థితి? బురద బాగున్నది, వాటర్ ప్రాబ్లం బాగున్నది, చాలా డిస్టర్బెన్స్ ఉందండి. మేము మా శక్తికి ఎక్కువగా వర్క్ చేస్తున్నాము, రీచ్ అవుతామన్న నమ్మకం ఉన్నది. అంటే ఒక్కళ్ళు ఇద్దరు తప్ప ముగ్గురు తప్ప ఎక్కువగా పని చేయలేకపోతున్నారు ఒక చోట అంటున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేదా ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అక్కడ మీరు? చీకటి దాంతోపాటు ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అక్కడ? మలువ క్లీన్ చేస్తున్నాం, ఐరన్లు కట్ చేస్తున్నాం, మలువలు క్లీన్ చేస్తున్నాం, మలువ కట్ చేస్తున్నాం. పెద్ద పెద్ద ఐరన్లు, గడ్డర్లు, డక్కు గిట్లు ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసి బయటికి తీస్తున్నాం. అంటే లోపల చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ చీకటి, దాంతోపాటు ఊపిరాడిన పరిస్థితుల్లో కూడా మీరు పనిచేస్తున్నారు. ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా మీకు? మాకంత ఇబ్బంది లేదు. అది మేము ఆల్రెడీ మాది ఇంతకంటే డేంజర్ ఉంటుంది. ఇది ఓకే, ఇబ్బంది పెద్ద ఏం అనిపిస్తలేదు. ఎప్పట్లో పూర్తవచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా? ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక ఆబ్జెక్ట్ అనేది అడ్డం ఉంది, అది తొలిగితే మనం అని చెప్పారు. సో అది ఎప్పటికల్లా క్లియర్ అవ్వచ్చు అనుకుంటున్నారు మీ? ఎందుకంటే మీరు అంతా ఎక్స్పీరియన్స్ కాబట్టి మీ అంచనా చేస్తాను కానీ అంచనా వేయలేము దాన్ని. అది మేము చూడని కొత్త ఎక్విప్మెంట్, దానికోసం అంచనా చెప్పలేదు. ఇప్పుడు మీరు అంతా ఒకే షిఫ్ట్ లో వెళ్ళి అక్కడ పని చేయబోతున్నారా? 4 షిఫ్ట్లలో ఉన్నాం మేము, మొత్తం 24 hours రన్నింగ్ నడుస్తుంది. మీ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు అనేది ఏం లేదు, వాళ్ళు ఇష్టపడితే మేము ఈడికి వచ్చినాం, లేకపోతే రాకపోతే. ఎందుకంటే మేము కొన్ని వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, లోపలికి వెళ్ళొద్దు అంటున్నారు రెస్క్యూ ఆపరేషన్స్ లో. కానీ మీరు మీ ప్రాణాలకు తెగించి మరి వెళ్తున్నారు. భయం అనిపించట్లేదా? భయం అనిపించట్లేదా అండి? భయం అనిపిస్తలేదు, మేము చేస్తున్నాం ఇంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి. ఆ సింగరేణిలో ఇంతకంటే ఎక్కువ జరిగిన యాక్సిడెంట్స్ ఉంటాయి, అలాంటివి ట్రేస్ చేసినాం, ఇది కూడా చేయగలుగుతాం. కేసీఆర్ గారు ఎలా అనిపిస్తుంది ఆపరేషన్? రైట్, షిఫ్ట్కు 120 మంది పనిచేస్తున్నారు. దాదాపు 18 ఏజెన్సీల నుంచి దాదాపు 700కు పైగా కార్మికులు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పూర్తిగా పాలు పంచుకుంటున్నారు. ఇంకా కొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. మొత్తం 8 మంది చిక్కుకున్నారు. ఆ 8 మంది బయటకు తీయడానికి ప్రస్తుతం వాళ్ళంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈజీగా వారం వరకు పట్టొచ్చు అంటూ రెస్క్యూ టీం చెప్తున్నారు. ఇక సింగరేణి టీమ్స్ అలాగే మిగతా టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నాయి. షిఫ్ట్ల వారీగా వాళ్ళంతా కూడా శ్రమిస్తున్న పరిస్థితి. మొత్తం మీద లోపల ఉన్నటువంటి పూర్తిగా బురద, మట్టి, ఆ పూడిక తీత, అలాగే దాంతోపాటు డీవాటరింగ్ ప్రక్రియ పూర్తయితేనే ఆ కంప్లీట్గా అక్కడ చిక్కుకున్నటువంటి ఆనవాళ్ళు, ఆ మృతదేహాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. దీనికి మరింత సమయం పట్టే అవకాశం లేదు. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్